దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న అస్సాం రాష్ట్రంలో నిత్యం ఏదో మూల అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ధుబ్రీ జిల్లాలో పరిస్థితి మరి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంతా బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయంలో కనిపిస్తే కాల్ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒక మత సమూహం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు. ధుబ్రీ పట్టణంలోని ఓ ఆలయ సమీపంలో మాంసం ముక్కలు కనిపించిన ఘటనకు ప్రతిగా ఆదివారం ప్రజలు నిరసనకు దిగారు. దాంతో సోమవారం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. అనంతరం మంగళవారం నిషేధాజ్ఞలు ఎత్తివేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి స్వయంగా ధుబ్రీని సందర్శించారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించాయని సీఎం ప్రకటించారు. ధుబ్రీలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. గత వారం రోజులుగా ధుబ్రీలో శాంతి భద్రతల పరిస్థితి సవాలుగా మారిందని తెలిపారు. జూన్ 7న బక్రీద్ అనంతరం ధుబ్రీ జిల్లాలో కార్యాలయం సమీపంలోని హనుమాన్ ఆలయం ముందు ఒక ఆవుతల కనిపించిందని సీఎం తెలిపారు. ఆ తర్వాత హిందూ ముస్లిం సంఘాలు శాంతి సామరస్యం కోసం విజ్ఞప్తి చేశాయని చెప్పారు. కానీ మరుసటి రోజు మళ్ళీ ఒక ఆవుతల ఆలయం ముందు ఉంచడం, రాత్రి రాళ్ల దాడులు జరగడం ద్వారా పరిస్థితి మరింత ఉధృతంగా అయింది. బక్రీద్కు ముందు రోజు నబీనా బంగ్లా అనే సంస్థ ధుబ్రీని బంగ్లాదేశ్లో చేర్చాలన్న ఉద్దేశంతో రెచ్చగొట్టే పోస్టర్లు పెట్టిందని సీఎం పేర్కొన్నారు. ఈ చర్యలు మతపరమైన ఉద్రిక్తలు పెంచే ఉద్దేశంతోనే జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి బక్రీద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది పశువులు తెచ్చి కొత్త బీఫ్ మాఫియా ధుబ్రీలో ఏర్పడిందని తెలిపారు. ఈ అక్రమ వ్యాపారంపై విచారణ జరపాలని, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఒక వర్గం ప్రజలు ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే మేము చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాం. అవసరమైతే హనుమాన్ ఆలయం వద్ద రాత్రంతా నేను కాపలా ఉంటానని సీఎం హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. మత సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే శక్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.